కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పివి నరసింహారావు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పివి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి అని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పివి ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి, ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అదొక పెద్ద దుమారం ఈ దేశ రాజకీయాల్లో. ప్రపంచంలోనే ఒక చర్చ, ఇక్కడ పివి నరసింహారావు గారి ఘాట్ ఉన్నది, అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారి ఘాట్ కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మా మంత్రివర్గ శాఖలో మా మీద ఉన్నది. మా అధికారులకు మా ప్రభుత్వం ఈ రెండింటిని సముచితంగా అభివృద్ధి చేసి, వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి. తెలంగాణ ప్రజలకు ఒక రకంగా పివి నరసింహారావు గారు, రెండవ రకంగా జైపాల్ రెడ్డి గారు లంకె బిందెలు లాంటి వాళ్ళు. వీటిని జాగ్రత్తగా వారసత్వ సంపద